హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దివ్య డిజిటల్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్టార్ట్ అయింది అంటున్నారు. నిజంగా అందరికీ ఇల్లు వస్తుందా? ఎవరికి అప్రూవ్ అవుతుంది? ఎవరు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతారు? చిన్న మిస్టేక్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇలా చాలా డౌట్స్తో ఓన్ హౌస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ఇన్కమ్ లిమిట్స్, డాక్యుమెంట్స్, అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. గ్రామీణ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మెయిన్ గోల్ ఏంటంటే గ్రామాల్లో పక్కా ఇల్లు లేని పేద కుటుంబాలకి సురక్షితమైన పక్కా ఇల్లు ఇవ్వడం. PMAY-G 2.0 ఫేస్లో 2024 నుండి 2029 వరకు అమల్లో కొనసాగుతుంది. కానీ ముఖ్యంగా 24-25, 25-26, 26-27 సంవత్సరాలు చాలా కీలకం. 26-27 నాటికి ఎక్కువ మంది అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇల్లు అందించడం లక్ష్యం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్ల పైగా ఇల్లు మంజూరయ్యాయి. ఇప్పుడు అదనంగా 10,42,000 ఇల్లు మంజూరు నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. కొత్త లబ్ధిదారుల గుర్తింపు 24-25 నుండి 26-27 మధ్యలో జరుగుతుంది. ఈ ఏప్రిల్ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి నిధుల విడుదల వేగవంతం అయ్యే అవకాశం. ఇది ఎవరికి వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. కుటుంబానికి పక్కా ఇల్లు ఉండకూడదు. BPL తక్కువ ఆదాయం గల కుటుంబాలకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. SC, ST, మైనారిటీ, వితంతువులకు ప్రాధాన్యం ఇస్తారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ ఉంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్కమ్ కేటగిరీ బట్టి EWS, LIC ఇన్కమ్ లిమిట్ క్రాస్ అయితే ఆటోమేటిక్ రిజెక్ట్ అవుతుంది. చాలామంది కొన్ని మెయిన్ మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఇల్లు ఉన్నవారు, ఇన్కమ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ వచ్చిన, ఆధార్ మిస్ మ్యాచ్, రాంగ్ బ్యాంక్ డీటెయిల్స్, ఫేక్ ఆర్ అన్క్లియర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు, చిన్న తప్పు కూడా రిజెక్ట్కి కారణం అవుతుంది. ఎంత డబ్బులు ఇస్తారు అనే మెయిన్ డౌట్ కూడా రావచ్చు. మైదాన ప్రాంతాల్లో 1,20,000, కొండ ప్రాంతంలో 1,30,000 ఇస్తారు. ఏరియా అండ్ స్టేట్ బట్టి 2.5 lakhs వరకు రావచ్చు, ఇంక్లూడింగ్ టాయిలెట్స్ అండ్ లేబర్ సపోర్ట్కి. విడుదల వారీగా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. టాయిలెట్ల కోసం ప్రత్యేక సహాయం ఉంటుంది. మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, డాక్యుమెంట్స్ క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న వారిలో 90% ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. మీ సపోర్ట్తో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడదాం. అప్లై చేయడానికి అఫీషియల్ PMAY-G వెబ్సైట్కి వెళ్ళచ్చు, లేదా ఆవాస్ యాప్, లేదా పంచాయతీ కానీ సచివాలయం ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. స్టెప్ వైజ్గా చెప్పాలంటే ఫస్ట్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇన్కమ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది. సబ్మిట్ చేశాక అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. అఫీషియల్ సైట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా వైపు నుండి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఇన్కమ్ జెన్యూన్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ ఉండాలి, ఫీమేల్ నేమ్ యాడ్ చేయడం బెటర్, లాస్ట్ డేట్ మిస్ కాకూడదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ గ్రామం, జిల్లా వాళ్ళకు షేర్ చేయండి. PMAY 2.0 నెక్స్ట్ అప్డేట్ మిస్ కాకూడదంటే దివ్య డిజిటల్ ఇన్ఫోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.